నమస్కారం. ముఖేష్ కన్నా ఒకసారి స్లోగన్ కాంగ్రెస్ పార్టీ లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, అందన్న గారి నాయకత్వం, ఐ కాంగ్రెస్, ఐ కాంగ్రెస్, అందన్న గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వం, ఐ కాంగ్రెస్. ఈరోజు సాయంత్రం 5 గంటలకు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు జగిత్యాల పాత కాంగ్రెస్ నాయకులకు అపాయింట్మెంట్ ఇచ్చినారు. మరి మేమందరము వెళ్తున్నాము. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుండి జగిత్యాల ఎవరికి కూడా ఎలాంటి పదవులు రాలేదు. ఇప్పుడు మరి ఏమైనా నామినేటెడ్ పోస్టులు జగిత్యాల ప్రాంతానికి ఇవ్వాలని చెప్పి జగిత్యాల పట్టణానికి జగిత్యాల నియోజకవర్గం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఈరోజు ముఖ్యమంత్రిని గౌరవ మన మంత్రివర్యులు లక్ష్మణ్ కుమార్ గారి నాయకత్వంలో మేము వెళ్తున్నాం. మేము పోయి ముఖ్యమంత్రి గారి మా విన్నపాలు చెప్పుకొని వస్తాం. ఎమ్మెల్యేకు తెలుసు, ఎమ్మెల్యే మేము వేరేం కాదు, కలిసి ఉన్నాము. అంటే మా పాత దాని కొరకు మనం టీఆర్ఎస్ వాళ్ళు మిగలే అంతే, ఓన్లీ పాత కాంగ్రెస్లో పిలిచాం. మళ్ళీ మీరు వేరే భేదాలు పెట్టకుండా మేమంతా ఒకటే, అట్లేం లేదు, కలిసి పనిచేసుకునే. మేము పదవుల కొరకు పోతున్నాం అంతే. వీళ్ళ మీద షికాయత్ కొరకు కాదు, వీళ్ళ మీద కాంప్లైంట్ కొరకు కాదు. మా పదవులు మాకు కావాలని అడగడానికి వెళ్తున్నాం అంతే. నో డిఫరెన్స్. కావాలంటే ఇవ్వచ్చు కదా, అట్లా కాదు. ఎమ్మెల్యేకి ఎట్లయినా 12 సంవత్సరాలు వాళ్ళతోటి రిలేషన్ కాబట్టి సహజంగా ప్రేమ వాళ్ళ మీద ఉంటాయి కదా. కాబట్టి మేము పాతోళ్ళం కాబట్టి మంత్రి గారిని అడిగినాం. మరి వారికి ఎట్లయినా ప్రేమ అట్టే ఉంటుంది, 12 సంవత్సరాల రిలేషన్ కదా. మరి వాటి కొరకు మీరు మా మీద శ్రద్ధ పెట్టాలి, ముఖ్యమంత్రి గారిని ఒప్పియాలి. గతంలో జీవన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా మంత్రి పదవులు ఇచ్చారు జగిత్యాల, రాజశేఖర్ గౌడ్ కానీ ఎల్రమణ కానీ అందరికీ. మరి ఇప్పుడు జీవన్ రెడ్డి గారు పార్టీలకు వెళ్ళారు కాబట్టి మరి ఇక్కడ పార్టీ రిజర్వ్ కాబట్టి కొన్ని కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లు అవి ఇవి కొన్ని పదవులు ఇవ్వాలని మాకు డిమాండ్. మీరు అనుకున్నట్టు జరగకపోతే ఏం చేస్తారు? జరుగుతుంది అని ఆశిస్తున్నాం. అట్లా ఇప్పుడు ఏం నో కామెంట్ దానికి. జరుగుతుంది. ఎప్పుడైనా మనము గెలిచామనే ఓటాం కానీ ఓడిపోతామని అనుకోవద్దు. ఓడిపోతే ఏం చేస్తాం, బాయిల పడతామా, ఏం చేస్తామని కాదు, గెలుస్తాం అనే పోతున్నాం. తప్పకుండా మేము 10 అడిగితే కలిసి 5 ఇస్తారని మాకు ఆశ. కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తలందరూ కలిసి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు సాయంత్రం 5 గంటలకు మా అందరితోటి ముఖాముఖి భేటీ కలదు. కావున కాంగ్రెస్ పార్టీలో ఉండే, కాంగ్రెస్ పార్టీతోటి పనిచేసే 30-40 సంవత్సరాల కార్యకర్తలు అందరము మా పెద్దలు స్థానిక మంత్రి, జిల్లా మంత్రివర్యులు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు గౌరవ ముఖ్యమంత్రి కలవడానికి పోతున్నాము. దేని కొరకంటే మేము కాంగ్రెస్ పార్టీని కొనసాగుతాము, కాంగ్రెస్ పార్టీతో ఉంటాము. మేము మీకు బలాన్ని చేకూరుస్తామని తెలియజెప్పడానికి ఒకటి. రెండోది, సీనియర్ కార్యకర్తలు ఉన్నారు, వారికి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని వారిని కోరుకోవడానికి వెళ్తున్నాం.
థ్యాంక్ యూ. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆగన్నా ఎమ్మెల్యే గారు మీరు ప్రాధాన్యత ఇస్తలేరని చెప్పి సీఎం దగ్గరకు అటువంటిది ఏం లేదు. అటువంటిది ఏం లేదు. ప్రాధాన్యత అనేది 100% ఇస్తుండ్రు. మీకు నిన్న జరిగిన మీరు కోఆప్షన్లో ఆపోయినరు. కోఆప్షన్లో కూడా 2 స్థానిక మాజీ మంత్రివర్యులు జీవన్ రెడ్డి వర్గానికి ఇవ్వడం జరిగింది. 2 స్థానిక శాసన సంజయ్ కుమార్ తీసుకున్నది. ఆ 2 స్థానిక శాసనం తీసుకున్న దాంట్లో కూడా 2024 కంటే ముందు గట్టు సతీష్ గారు కూడా జీవన్ రెడ్డి వర్గంలో కాంగ్రెస్ చేయడం జరిగింది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికి కూడా జీవన్ రెడ్డి గారు పార్టీ మారుతున్న సందర్భంలో కూడా వారి వర్గానికి నా ఆధ్వర్యం లోపల జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యం లోపల 3 కోఆప్షన్ మెంబర్లను కూడా జీవన్ రెడ్డి వర్గానికి ఇప్పించడం జరుగుతుంది. మంత్రి గారు మీరు ప్రతిపాదించిన పేర్లను కూడా ఎమ్మెల్యే గారు పక్కన పెడుతున్నారని చెప్పేసి నిరుత్సాహంగా ఉన్నారు సీనియర్ కార్యకర్తలు. అటువంటిది ఏం లేదు. ఇప్పుడు ఇచ్చిన దాంట్లో మీకైతే తెలుసు, పేర్లు చెప్పి మళ్ళీ ఒకసారి అంతా సీనియర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు జిల్లాలో ఉన్న నామినేటెడ్ పదవులు అన్నీ అయిపోయినాయి. అసలు ఏం పదవుల కోసం అని నామినేటెడ్ పదవులు అన్నీ అయిపోయి ఇంకా చాలా ఉన్నాయి. చాలా అంటే చాలా ఉన్నాయి. అట్లా అనుకుంటే రాయకల్ ఇంకా ఎయిమ్స్ ఉంది. రాయకల్ ఎయిమ్స్ ఇంకా కాలేదు. నిన్న గ్రంథాలయం చైర్మన్ అయింది. గ్రంథాలయం చైర్మన్ 8 డైరెక్టర్లు ఉంటాయి. చాలా పోస్టులు ఉన్నాయి. క్రియేషన్కు చాలా పోస్టులు ఉన్నాయి. రాష్ట్రంలో ఇంకా ఇప్పటి కూడా 60 నుంచి 80 వరకు కార్పొరేషన్ చైర్మన్లను అధిష్టానం నిర్ణయించేది ఉంది. మేము అధిష్టానం దృష్టికి మేము కాంగ్రెస్ పార్టీగా ఏదైతే 34 సేవ చేసినామో ఆ సేవా దృక్పథాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతున్నాము. మంత్రి గారు వారు అక్కడనే ఉన్నారు. ఎమ్మెల్యే గారు వారు వస్తారు, లేకపోతే లేదు. దీనికి కాకపోతే మంత్రి గారు ఉన్నారు అక్కడనే, ఎమ్మెల్యే గారు కూడా వస్తారు. రారని అనుకోవడం తప్పు. వారు ప్రోగ్రామ్ ఉన్నారు, మేము అడగలేదు, కానీ వస్తుండ్రు. పార్టీలనే కొనసాగుతాం. పార్టీ మాకు అధిష్టానం మీద మంచి అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటేనే 140 సంవత్సరాలు చరిత్ర గల కాంగ్రెస్ పార్టీ సముద్రం లాంటిది. పిల్లకాలంలో నుంచి సముద్రంలో కలుస్తుంది తప్ప వెళ్ళదు.